పిల్లలు తినేటప్పుడు నాకు ఫోన్ కావాలి, టాయ్స్ కావాలి అని ఇలా మారం చేసినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, అసలు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా చైల్డ్ సైకాలజీ చెప్తుందండి. సో పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో చేసేయండి. పిల్లలు ఇలా మారం చేస్తున్నప్పుడు ఫోన్ కావాలి అని చెప్పి మీరు వెంటనే ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఫోన్ ఉంటేనే తింటారు. ఫుడ్ తినాలంటే వాళ్ళకి ఫోన్ ఉండాలి, ఇలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు అరిచారనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఎందుకు అరుస్తున్నాను నన్ను అని మీరు అరవంగా వాళ్ళకి మీ మీద కోపం పెరుగుతుంది అండ్ మీతో మాట్లాడటం తగ్గించేస్తారు, లేదా మీ మీద అరవటం స్టార్ట్ చేస్తారు. సో ఇలా కాకుండా ఈ 4 థింగ్స్ ఫాలో అయిపోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, రోజు ఒకే టైంకి వాళ్ళకి ఫుడ్ పెట్టండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, కొంచెం ఫుడ్ ప్రెజెంటేషన్, అంటే ఫుడ్ వాళ్ళ ప్లేట్లో పెట్టినప్పుడు ఆ ఫుడ్ ప్రెజెంటేషన్ అనేది వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా పెట్టండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళు ఫుడ్ తినాల్సిందే. ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చొని వాళ్ళు ఫుడ్ తినాల్సిందే. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, వాళ్ళు ఎంత మారం చేసినా సరే వాళ్ళకి ఫోన్ కానీ టాయ్స్ కానీ ఇవ్వను అని చెప్పేసేయండి. ఇదే చెప్పండి, నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత ఏం చేసినా నేను మాత్రం ఇవ్వనమ్మా నీకు ఫోన్ తినేటప్పుడు చూడటం మంచిది కాదు, ఇది చెప్పండి. వాళ్ళు వినరు, వాళ్ళు వినకపోతే వదిలేసేయండి. అండ్ ఫిఫ్త్ ఏంటి అంటే, వాళ్ళు ఎంత తింటే అంతటితో ఆపేయండి. ఇంకా తిను అని పెట్టద్దు. సో ఇవి అన్ని ఫాలో అయితే వాళ్ళు ఖచ్చితంగా తింటున్నప్పుడు ఫోన్ చూస్తాం మానేస్తారు.